గౌతమ్, లోపలికి తీసుకురా. పేరుకే మేజర్ ఆయన. డిసిప్లిన్ అది ఇది అంటాడు. ఇంట్లో వాళ్ళనే అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. వీళ్ల భాగవతం ఎవరికి తెలీదు. వీళ్ల కథ రోజుకో మలుపు తిరుగుతుంది. నన్ను కాదని వేరే దాన్ని పెళ్లి చేసుకున్నాడు. పేరుకే మేజర్ ఆయన. డిసిప్లిన్ అది ఇది అంటాడు. ఇంట్లో వాళ్ళనే అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. రాజు, కాఫీ. తెస్తున్నానమ్మా. మావయ్య, నేను తీసుకెళ్తాను. గుడ్ మార్నింగ్ అంకుల్. అదితి, కాఫీ. నేను నిన్ను అడిగానా? నువ్వు తన కాఫీ ఇవ్వాల్సిన అవసరం లేదులేమ్మా. అదితి, నువ్వు మీ ఇంటికి వెళ్ళి కాఫీ తాగు. అంకుల్. సుభద్రా, అదితి బ్యాగ్ తీసుకురా. బ్యాగ్ తీసుకొని మీ ఇంటికి వెళ్ళు. ఎందుకు అంకుల్? ఇంకా నువ్వు ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. నువ్వు మీ ఇంట్లో ఉండడమే కరెక్ట్. రే గౌతమ్, నిన్నేరా, రానా బయటికి. అంకుల్, నైట్ జరిగిన దానికి సారీ అంకుల్. నాకే తెలియకుండా జరిగిపోయింది. మీ అంకుల్ రాత్రి జరిగిన దాని గురించి మాట్లాడట్లేదు అదితి. మరెందుకు నన్ను వెళ్ళిపోమంటున్నారు? నా వల్ల మీ పరువు పోయిందనే కదా. మా పరువు ఇప్పుడు కాదమ్మా, ఎప్పుడో పోయింది. ఎప్పుడైతే నీ పెళ్లి శ్రావ్య పెళ్లిపీటల ముందు ఆగిపోయిందో ఆ రోజే మా పరువు పోయింది. కాపురానికి వెళ్లిన శ్రావ్యని మీ అమ్మ వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు, వీధిలో వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వినప్పుడే మా పరువు పోయింది. చెయ్యని నేరానికి నేను స్టేషన్కి వెళ్ళినప్పుడే మా పరువు పోయింది. విడాకుల కోసం గౌతమ అహల్యలు కోర్టు మెట్లెక్కినప్పుడే మా పరువు పోయింది. ఇప్పుడు కొత్తగా పోవడానికి ఏం లేదు. వీటన్నింటికి కారణం నేనా అంకుల్? నా తప్పేముంది? నీ తప్పేం లేదమ్మా, అందుకే చెప్తున్నాను. చెయ్యని తప్పుకు నీకెందుకు శిక్ష? ఏం ఆశించి నువ్వు ఇంట్లో ఉంటున్నావో అది ఎప్పటికీ జరగదు. ఈ ఇంట్లో నువ్వు కోరుకునే భవిష్యత్తు నీకు లేదు. ఇక నువ్వు ఇక్కడ ఉండడం నీకే మంచిది కాదు. అదేంటి నాన్న, ఇన్నాళ్ళు అదితే ఈ ఇంటి కోడలు అవుతుందని అనుకున్నాం కదా. నువ్వు మధ్యలో మాట్లాడుకో. అది కాదండి. ఈ విషయంలో ఇంకెవరు మాట్లాడకండి.
ఏంటి కింద అరుపులు వినపడుతున్నాయి? ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉన్నందుకు అర్థం ఏముంది అంకుల్? ఇక్కడ నువ్వు ఎన్నాళ్ళున్న వ్యర్థమే అదితి. ఇది నేను నీ మీద కోపంతో చెప్పట్లేదు. నీ పట్ల బాధ్యతతో చెప్తున్నాను. నీ మంచి కోసం, నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు చెప్పడం ఏంటి అంకుల్? తప్పు చేశానమ్మా. ఈ మాట నువ్వు ఈ ఇంటికి వచ్చిన రోజే చెప్పాల్సింది. ఇక ఇప్పుడు కూడా చెప్పకపోతే నా చేతులారా నేనే నీ భవిష్యత్తును నాశనం చేసిన వాడిని అవుతాను. అందుకే చెప్తున్నాను.